హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. మొత్తం వరల్డ్ వైడ్ ఆఫ్ కోర్స్ కంట్రీ వైడ్ కూడా చూస్తే కనుక క్రోర్స్ ఆఫ్ పీపుల్ అంతా ఎదురు చూస్తున్నటువంటి మూవీల్లో పుష్ప 2 సినిమా ఉంది. ఇక ఈ మూవీ అయితే మూవీ యూనిట్ ఒక ప్రకటన చేసింది. ఆగస్ట్ 15th రిలీజ్ చేయనున్నట్టుగా కూడా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. ఇక ఈ మూవీ షూటింగ్ చాలా ఫాస్ట్గా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ మూవీపై చాలా అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్లో మరొక వార్త కూడా, అంటే రోజుకొక ఫీలర్ వదులుతూ కూడా అటు మేకర్స్ కానీ డైరెక్టర్ సుకుమార్ కానీ చాలా ఇంట్రెస్ట్ని పెంచేస్తూ ఉన్నారు. అటు అభిమానుల్లో కావచ్చు, ఐకాన్ స్టార్ అభిమానులు అండ్ మామూలు సగటు సినిమా లవర్ని కూడా చాలా ఎక్కువగా హైప్ తీసుకొస్తూ ఉన్నారు. ఎస్, ఈ మూవీలో మరో స్టార్ హీరో కూడా చేరనున్నట్లుగా సమాచారం వచ్చింది. ఎస్, మరి ఆ హీరో ఎవరు ఏంటి అనేటువంటి వివరాలు ఒకసారి చూస్తే కనుక అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు ప్రత్యేకంగా చెప్పుకోవసరం లేదు. అయితే ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది అండ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి స్పెషల్ లెసెట్. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే ఈ మూవీ 2021 డిసెంబర్లో విడుదలయ్యి బాక్స్ ఆఫీస్ని షేక్ చేసింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీకి సీక్వెల్ వస్తోంది పుష్ప 2. ఎస్, పుష్ప ది రూల్ కోసం చాలా కష్టపడుతున్నారు డైరెక్టర్, హీరో. ఇప్పటికే షూటింగ్ కూడా చాలా ఫాస్ట్గా జరుపుకుంటోంది. వేరీస్ పుష్ప అని విడుదల చేసిన టీజర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు పుష్ప ద రూల్ నుంచి విడుదల తేదీ అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా బన్నీ లుక్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతిదీ సెన్సేషన్ అవుతూ వస్తుంది. ఈసారి ఒక భారీ స్థాయిలోనే ప్లాన్ చేశారు ఈ మూవీని అని చాలామంది ఆర్టిస్టులు ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు అని అభిమానులు అనుకుంటున్నారు. ఇక పుష్ప ది రూల్ సినిమాను ఆగస్టు 15వ తేదీ 2024 సంవత్సరంలో రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇటీవల ఓ పోస్ట్ ద్వారా కూడా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అయ్యారు. అలాగే 1000 కోట్ల రూపాయల టార్గెట్గా కూడా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ అనలిస్టులు కూడా చెప్తున్నారు. మరి ఆల్రెడీ ఉత్తమ నటుడు అవార్డు వచ్చినటువంటి బన్నీ కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. దీనికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో పుష్ప 2కు సంబంధించి క్రేజీ అప్డేట్స్ లీక్ అవుతున్నాయి. అందులో భాగంగానే ఒక లేటెస్ట్ న్యూస్ ప్రకారం చూస్తే ఈ మూవీ తమిళ్ హీరో ఈ మూవీలో కార్తీ నటించబోతున్నటువంటి సమాచారం వచ్చింది. ఎస్, ఈ రూమర్స్ కూడా మొదలయ్యాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ పుష్పం మూవీలో కార్తీ కూడా చేరితే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళుతుందంటున్నారు. ఇప్పటికే ఈ మూవీలో భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్లో ఫహద్ ఫాజిల్ నటిస్తూ ఉన్నాడు. అంతేకాదు సునీల్, ధనుంజయ్, అనసూయ వంటి నటులతో పాటు విజయ్ సేతుపతి కూడా యాడ్ అయ్యాడు. మరి విలన్గా చేస్తున్నాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికే హీరో కార్తీ కూడా చేరుతున్నాడనే న్యూస్తో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఇక కార్తీ మూవీలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో ఉంటాడని తెలుస్తోంది. ఈ మూవీకి పాత్ర చాలా కీలకం కూడా సమాచారం. ఈ మూవీలో కార్తీ పుష్పరాజ్ బ్రదర్గా కూడా కనిపించబోతున్నాడని అంటున్నారు. ఎస్, వెయిట్ చేయాలి. మరి అధికారిక ప్రకటన వచ్చే వరకు కూడా ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలీదు. బట్ కార్తీ కానీ మూవీలో చేరితే ఓ కార్తీ మూవీస్, ఖైదీ కానీ అలాగే ఇంకా చాలా సూపర్ డూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. వాటి సరసన కార్తీక్ కూడా ఒక హిట్ పడుతుందని చెప్పచ్చు. ఎస్, మొత్తానికైతే ఒక డిఫరెంట్ ఈ వార్త అయితే ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. చూడాలి.